నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు సబిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10714 అండ్ 716. నమస్తే సబిత గారు. స్పాండిలైటిస్కి స్పాండిలైటిస్కి దీనికి ఉండే డిఫరెన్సెస్ ఏమిటంటారు? అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్కి కారణాలు ఏమిటి? స్పాండిలోసిస్ అనగా ఆర్థరైటిక్ చేంజెస్. సర్వైకల్ స్పైన్లో ఉన్నటువంటి C1 to C7 వర్టిబ్రేలో ఉన్నటువంటి వేర్ అండ్ టేర్ వలన, అంటే రోజువారీ ఒత్తిడి వలన డీజనరేటివ్ చేంజెస్, అంటే అరుగుదల వచ్చినటువంటి చేంజెస్లోనే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే స్పాండిలైటిస్ ఇస్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ ఇన్ ద సర్వైకల్ స్పైన్. ఇక్కడ మనకి మెయిన్గా రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ, లేదా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కానీ తో బాధపడే వాళ్ళలో ఈ యొక్క స్పాండిలైటిక్ చేంజెస్, అంటే ఇన్ఫెక్షన్ చేంజెస్ కనిపించే అవకాశం ఉంటుంది. సో స్పాండిలోసిస్ అనేది మనకి ఏజ్తో నిమిత్తం లేకుండా, యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ ఏజింగ్ ప్రాసెస్. అంటే 40+ ఏజ్లో అరుగుదల వల్ల వచ్చినటువంటి చేంజెస్ వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ కనిపిస్తూ ఉంటుంది. 60+ ఏజ్ గ్రూప్లో ఆర్ 45+ ఏజ్ గ్రూప్లో వెరీ కామన్ ఫీచర్స్, అంటే ఈ అరుగుదల అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా, అంటే నవడేస్ లైఫ్ స్టైల్లో, లేదా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, లేదా ఎక్కువగా ఒకే ప్లేస్లో కూర్చొని పొజిషన్ ఫెయిల్యూర్ వల్ల, అంటే సర్వైకల్ స్పైన్ అంటే మెడ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వైకల్ స్పైన్కి ఒత్తిడికి గురైనటువంటి పొజిషన్లో కూర్చోవటం వల్ల, కంటిన్యూస్ 8 to 10 అవర్స్ ఒకే పొజిషన్తో కూర్చోవడం వల్ల కూడా ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ సర్వైకల్ రీజన్ డిస్టర్బ్ అవటం వల్ల స్పాండిలోటిక్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. రైట్ మేడం, ఒక కాలర్ ఉన్నారు, లలిత ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే లలిత గారు. నమస్తే సార్. మేడం నమస్తే అండి. నమస్తే. మా ఫాదర్ రీసెంట్ గా సర్వికల్ మైలోపతి సర్జరీ ఒకటి చేయించుకున్నారు. ఓకే. సో యాక్చువల్ గా అంటే ఇప్పుడు నేను కూడా ఆఫీస్ కి ట్రావెల్ చేయటం ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అలాంటి స్పాండిలైటిస్ కానీ ఇలాంటివి నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఏంటి? యా, ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ అనేది, అంటే మీ ఫాదర్కి ఆల్రెడీ హిస్టరీ ఉంది అని చెప్తున్నారు. అది ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ టెండెన్సీ కూడా ఉంటుంది. సో మీరు మెయిన్గా వచ్చేసి ఒకవేళ మీకు ఎక్కువగా ప్రెషర్ ఉన్నట్టయితే కనుక సర్వైకల్ స్పైన్లో సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మైలోపతి ఇవన్నీ కూడా ఎప్పుడు డెవలప్ అవుతాయంటే ఆర్థరైటిక్ చేంజెస్ అనేది వర్టిబ్రల్ రీజన్లో డెవలప్ అయిన తర్వాత, నర్వ్ కంప్రెషన్ అయిన తర్వాత మీకు ఆ యొక్క మజిల్కి రక్త సరఫరా ఇచ్చేటువంటి నర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రెస్ అవ్వటం వల్ల డెవలప్ అవుతుంటాయి. సో అంత సివియారిటీ డెవలప్ కాకముందే మీరు నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, కాల్షియం డెఫిషియన్సీ సప్లిమెంటేషన్స్ తీసుకోవటము, ఇవన్నీ కూడా చేస్తూ ఒకసారి ఒకవేళ మీకు సిమ్టమ్స్ ఉన్నట్టయితే కనుక స్టార్టింగ్ స్టేజ్లోనే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ నర్వ్ కంప్రెషన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మరో కాలర్ రమణ ఫ్రమ్ శ్రీకాకుళం. నమస్తే రమణ గారు. నమస్కారం సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. సార్ మాకు ఈ 4-6 దగ్గర ఆపరేషన్ అయిందండి మాకు స్పైనల్ కార్డు. ఓకే. స్పైనల్ ఇప్పుడు జనవరి 16 నాకు ఆపరేషన్ అయిందమ్మా. ఇప్పటికీ పెయిన్ తగ్గట్లేదు, కొంత రిలీఫ్ అయింది కానీ, అంటే నడగలుస్తున్నాను, అప్పుడు నడలేకపోయేవాడిని, ఇప్పుడు నడుస్తున్నాను. ఓకే. దానికి ఏంటి మార్గం అమ్మా? యూజువలీ సర్జరీ అయింది, అది ఎక్కడ వరకు కరెక్షన్ చేశారో, లామినెక్టమీ అనేది ఎంతవరకు చేశారో అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ పెయిన్ అనేది పోస్ట్ సర్జికల్ పెయినా, లేదా ఇంకొక దగ్గర ఉన్నటువంటి ఏమైనా కంప్రెషన్ వలన అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి MRI, పోస్ట్ సర్జరీ MRI చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు ప్రాబ్లం పోస్ట్ సర్జికలా లేదా ఇంకొక రీజన్లో, అంటే ఒక L4, L5 ఆ రీజన్లో మీకు సర్జరీ అయిందని చెప్తున్నారు. కొంతమందిలో ఎవ్రీ రీజన్, అంటే L4, L3 నుంచి L5 వరకు కూడా ఈ యొక్క డిస్క్ బల్జెస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక లెవెల్లో చేసినంత మాత్రాన మీకు పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉండదు.
అది పోస్ట్ ఎంఆర్ఐ చేసినట్టయితే కనుక చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. మేడం, ఇప్పుడు స్పాండిలైటిస్ కావచ్చు, స్పాండిలోసిస్ కావచ్చు, చిన్నపిల్లలు వస్తే ఎలా గుర్తించాలంటారు? యూజువల్లీ స్టూడెంట్స్ అంటే ఎక్కువ మటుకు స్టూడెంట్స్ టీనేజ్ ఏజ్లోనే మనకి సర్వికల్ స్పాండిలోసిస్తో క్లినిక్లో ప్రజెంట్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్గా వచ్చేసి చాలా మందిలో చూసినట్టయితే కనుక హైపోథైరాయిడిజంతో ఉన్నవాళ్ళు లేదా విటమిన్ డి డెఫిషియన్సీ చాలా సివియర్గా ఉన్నటువంటి చిల్డ్రన్ మనకి క్లినిక్లో కనిపిస్తుంటారు. సో విటమిన్ డి మనకి ఏదైతే 30+ ఉండాలో అది 5-6తో కూడా ప్రజెంట్ అయిన కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే బోన్ అనేది కంపైలేషన్ అయిపోవడం, అంటే దాన్ని థిక్నెస్ పెరగటము, డెన్సిటీ తగ్గటము, దానివల్ల నర్వ్ కంప్రెషన్ అవటం అని కూడా మనం ఎర్లీ ఏజ్లోనే కనిపిస్తుంది. సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ అడ్వాన్స్ కేసెస్లో చాలా సివియర్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ టు హ్యాండ్స్, చేతులలో కూడా వాళ్ళకి గ్రిప్ కోల్పోవటం, అలాగే చాలా సివియర్ కేసెస్లో పారాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శేషు విజయవాడ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి శేష్ గారు. నమస్తే సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. కొంచెం తల తిరుగుతూ ఉంటుంది మేడం. ఓకే. కుడివైపు ఈ మెడ నరాలు కూడా కొంచెం వాస్తూ ఉంటాయి. మెడ కూడా నిలపలేని, ఒక్కొక్కసారి తల తిరుగుతూ ఉంటుంది, మెడ నరాలు కూడా నొప్పులు పుడుతూ ఉంటాయి. ఓకే. మీ ఏజ్ చెప్పండి. ఏజ్ 50 మేడం. ఓకే. ఎప్పుడైనా సర్వైకల్ స్పైన్ ఎక్స్రే కానీ అలాంటివి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారా? ఎక్స్రే తీయించాను మేడం. అది స్పాండిలైట్ ఉందన్నారు. హోమియోపతి వాడుతున్నాను. ఓకే. హోమియోపతి సోహన్ సింగ్ గారు అని విజయవాడలో జయహింద్ డైస్ దగ్గర ఉంటారు. ఓకే. ఆయన దగ్గర వాడే ఇప్పుడు ప్రస్తుతానికి సారం అవైలబుల్ గా లేరు. ఓకే. అది మెడ నరాలు ఈ ఒక్కొక్క ఉన్నట్టుండి తల తిరిగిపోతూ ఉంటుంది. మరి గిడినెస్ ఆర్ వర్టిగో ఏదైతే మీరు చెప్తున్నారో చాలా సివియర్ సిమ్టమ్స్, అంటే C1, C2, C3లో ఒకవేళ డిస్క్ చేంజెస్ వచ్చినట్టయితే కనుక బల్జ్ కానీ హర్నియేషన్ కానీ నర్వ్ కంప్రెషన్ అయినందువల్లనే ఈ యొక్క వర్టిగో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రీజన్స్లో మీకు ఇంత సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి హోమియోపతి స్టార్ట్ చేసిన వెంటనే వర్టిగో అనేది వితిన్ 2 to 3 months కంట్రోల్ అయిపోతుంది. ఈ యొక్క వర్టిగో డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో ఆ సివియారిటీ వల్లనే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీకు రిజల్ట్ లేనట్టయితే కనుక నియరెస్ట్ హోమియో కేర్కి రండి. అక్కడ మీకు నియరెస్ట్ ఆర్ వెరీ రీసెంట్ మీ రిపోర్ట్ తీసుకొని సంప్రదించినట్టయితే కనుక సివియారిటీ మనం చెప్పుకోవచ్చు. అలాగే మేడం, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ విషయానికి వస్తే ఒబిసిటీ కూడా ప్రధాన కారణం కావచ్చు అంటారా? యూజువల్లీ ఒబిసిటీ అనేది మనకి లంబార్ స్పాండిలోసిస్లో చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ అనగా వెన్నుపూసలో కింది భాగంలో నడుం ప్రాంతంలో L1, L2 లేదా చాలా మందిలో L3, L4, L5లో డిస్క్ బల్జెస్ అనేది చూస్తూ ఉంటాం. సో బికాస్ లాంగ్ సిట్టింగ్ అవర్స్ కానివ్వండి, లేదా ఎనీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా L3, L4, L5 రీజన్స్లోనే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ తోని కూడా ఈ L3, L4, L5లో ప్రెషర్ సిమ్టమ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్ ప్రాంతంలో ఉన్నటువంటి డిజనరేటివ్ చేంజెస్ మాత్రం మీకు ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, లేదా డొమెస్టిక్ కోర్స్ ఎక్కువగా హ్యాండ్స్తో పనిచేసే వాళ్ళలో, మెకానిక్స్లో లేదా డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో, 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళలో కూడా ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో మెడ ప్రాంతంలో డిజనరేటివ్ స్ట్రెస్, వేర్ అండ్ టేర్ అనేది ఆ యొక్క రీజన్లో స్ట్రెస్ పడేటువంటి వర్క్స్, డ్రైవింగ్, లాంగ్ సిట్టింగ్ అండ్ ట్రావెలింగ్, ఇలాంటి వాటితోనే సర్వైకల్ స్పైన్ వేర్ అండ్ టేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక వంశపారంపర్యంగా ఆ విషయానికి వస్తాయండి, ఎటువంటి వచ్చే అవకాశం ఉన్నాయంటారు? యూజువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనగా అరుగుదల సర్వైకల్ స్పైన్లో రావటం కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సర్వైకల్ స్పైన్ స్పాండిలోసిస్తో బాధపడే వాళ్ళలో హైపోథైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు డెవలప్ అవుతుంది, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరో కాలర్ ప్రసాద్ నల్గొండ నుంచి. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నాకు మోకాల నుంచి అరికాల వరకు ఒకటే మంటలు, మా కాళ్ళు నడవనియకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. ఓకే. ఒక 2-3 నెలల నుంచి. మీ ఏజ్ 52 అండి. మీకు డయాబెటీస్ కానీ? బీపీ ఉందమ్మా, డయాబెటీస్ లేదు. ఓకే. టీపీ అంటే
బీపీ హైపర్ టెన్షన్. బీపీ, హైపర్ టెన్షన్ ఉంది. ఓకే. అండ్ వెన్నుపూసలో నొప్పి రావటం? వెన్నుపూసలు ఏం లేదమ్మా, ఇవన్నీ తీపిచ్చిన, స్పైన్ తీపిచ్చిన, బ్రెయిన్ తీపిచ్చిన, ఈ కాళ్ళు కూడా ఎంఆర్ఐ తీపిచ్చినాం. ఓకే. అందులో ఏం లేదు. ఎందుకంటే మీరు న్యూరోపతి సిమ్టమ్స్ చెప్తున్నారు, మోకాళ్ళ నుంచి అది పాదాల వరకు మీకు మంటలు అని చెప్తున్నారు. సో ఇది న్యూరోపతి సిమ్టమే కాబట్టి సింపుల్, ఒకవేళ మీకు వీక్నెస్, నర్వ్ వీక్నెస్ ఉంటే కూడా ఈ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవేస్ మీకు డయాబెటీస్ లేకపోవడం లేదా లంబార్ స్పాండిలోసిస్ లేకపోవడం అనేది ప్లస్ పాయింటే. మీకు ఉన్నటువంటి నర్వ్ వీక్నెస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ యొక్క కేసులో మాత్రం హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ న్యూరోలాజికల్ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సవిత గారు, స్పాండిలైటిస్ కావచ్చు, స్పాండిలోసిస్ కావచ్చు, తొలినాళ్ళలో దీన్ని ఎలా గుర్తించాలి? ఎటువంటి పరీక్షలతో ఇవి నిర్ధారణ అవుతాయి? యూజువల్లీ స్టార్టింగ్ స్టేజెస్లో స్టిఫ్నెస్, ఫస్ట్ వేర్ అండ్ టేర్ అండ్ సర్వైకల్ స్పైన్ కానీ లంబార్ స్పైన్ కానీ వర్టిబ్రల్ రీజియన్లో స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడం, అంటే సింపుల్ మూమెంట్స్ కూడా చాలా కష్టంగా మూవ్ అవ్వటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో పెయిన్ రాకముందే ఈ యొక్క స్టిఫ్నెస్ అనేది చాలా మందిలో కనిపిస్తుంది. కూర్చున్న పొజిషన్ నుండి నార్మల్ పొజిషన్కి లేచి నుంచి ఉన్నప్పుడు లంబార్ స్పైన్లో అంటే నడుం ప్రాంతంలో స్టిఫ్నెస్ వల్ల వాళ్ళ నార్మల్గా నుంచోలేకపోవడం అనేది ప్రైమరీ సిమ్టమ్గా కనిపిస్తుంటుంది. మెడ ప్రాంతంలో రైట్ ఆర్ లెఫ్ట్ టర్నింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ యొక్క సిమ్టమ్ కనిపించినప్పుడు ఇమీడియట్గా దానికి ఎటువంటి పరీక్షలు, ఎక్స్రే కానీ సింపుల్ ఎక్స్రే తీసి ఒకవేళ ఓన్లీ పొజిషన్ వల్ల అలా వచ్చినట్టయితే కనుక సింపుల్ ఎక్సర్సైజెస్తో ఇది నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరస్ కాల్షియం డెఫిషియన్సీ, వేర్ అండ్ టైర్ ఎక్కువ ఉండడం వల్ల డిజనరేటివ్ చేంజెస్, ఆ యొక్క డిస్క్ ఏదైతే షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుందో అది డ్రై అయ్యే వరకు మీరు సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే కనుక సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం, ఇవన్నీ కూడా చేతుల వరకు ఈ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అవ్వటం అనేది అడ్వాన్స్ స్టేజ్లో కనిపిస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో స్టిఫ్నెస్, సింపుల్ పెయిన్, ఈ యొక్క మూమెంట్ అనేది ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం ప్రైమరీ సిమ్టమ్గా చూడవచ్చు. సవిత గారు, వయసు మళ్ళిన వాళ్ళు ఇవి చూస్తుంటాం, స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ. వయసులో ఉన్న వాళ్ళకి కూడా రావడానికి కారణం ఏమిటి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ మటుకు వచ్చేటువంటి కేసెస్ అనేది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదా కొంతమంది చాలా ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, సర్వైకల్ స్పైన్ రీజియన్లో, లేదా కొంతమందిలో డొమెస్టిక్గా ఉన్నటువంటి హౌస్ వైఫ్స్కి కూడా, అంటే స్త్రీలలో ఎక్కువ కనిపించేటువంటి స్త్రీలలో కూడా టీవీ ఎక్కువ చూడటం, వాళ్ళ లెవెల్ అంటే వాళ్ళ నెక్ రీజియన్ నుంచి ఆ లెవెల్లో లేకపోవడం, అప్వర్డ్ బెండింగ్ అనేది ఎక్కువగా ఉండడం, సర్వైకల్ స్పైన్కి స్ట్రెస్ అండ్ వేర్ అండ్ టేర్ అవర్స్ టుగెదర్ ఉండడం వల్ల ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో మాత్రం, టీనేజ్ ఏజ్ గ్రూప్స్లో స్టార్టింగ్ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు సింపుల్ ఎక్సర్సైజెస్తో, సర్వైకల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్సర్సైజెస్తో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోయినట్టయితే కనుక దానికి సింపుల్ మెడిసిన్స్తో ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ని నార్మల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ యొక్క కాల్షియం సప్లిమెంటేషన్ కానీ విటమిన్ డి నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందండి? మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి ఎలాగా సిట్టింగ్స్ అందిస్తారు? ఎన్ని సిట్టింగ్స్ పడుతుంటాయి? సివియారిటీ బట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్ రిప్రజెంట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సివియారిటీ ఆర్ గ్రేడ్ బట్టి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ స్టార్టింగ్ స్టేజెస్ స్టిఫ్నెస్, రేడియేషన్ ఆఫ్ పెయిన్ లేకముందే వచ్చినట్టయితే కనుక చాలా ఈజీగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్ నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరాజ్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్టిఫ్నెస్ పెరిగిపోవడం, తిమ్మిర్లు, మొద్దుబారడం ఉండడం, చేతి వరకు పాకటం ఈ నొప్పి, అలాగే చేతులు గ్రిప్ కోల్పోవటం, ఇలా సివియారిటీ డెవలప్ అయిన తర్వాత ప్రెజెంట్ అయిన కేసెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో కూడా పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క నర్వ్ కంప్రెషన్ ఏదైతే ఉందో ఎంతవరకు ఉంది అని చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ ఎనీ సర్జరీ, ఓన్లీ విత్ హోమియోపతి ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ పర్టికులర్ సిమ్లిమం ఇచ్చినట్టయితే కనుక వాళ్ళ కాల్షియం అబ్జార్ప్షన్, నర్వ్ మీద యాక్ట్ అయ్యే మెడిసిన్స్తో ఈ యొక్క నర్వ్ కంప్రెషన్ రిలీజ్ అవ్వటం, ఈ పెయిన్ రిలీఫ్ అవ్వటం అనేది మనకు పేషెంట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ వల్ల కావచ్చు, బాడీలో ఇతరత్ర ఇంకేమైనా అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉందంటారా? యూజువల్లీ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత
తిమ్మిర్లు రావటం, మొద్దు పారటం, నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవటం, అంటే ఆ యొక్క చేతి నుంచి గ్రిప్ కోల్పోవటం, నార్మల్గా వాళ్ళు ఒక గ్లాస్ కూడా లిఫ్ట్ చేయలేనటువంటి పొజిషన్లో కూడా కొంతమంది పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి సింపుల్ బికాస్ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఈ యొక్క సిమ్టమ్ డెవలప్ అయినట్టయితే కనుక సింపుల్ ఇంజురీస్ కూడా, అంటే వెరీ స్మాల్ స్లిప్ ఆఫ్ ఫాల్ కానివ్వండి, లేదా చేతికి కొద్దిగా దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ యొక్క నర్వ్ కంప్రెషన్ వల్ల చాలా ఎక్కువగా ఇంజురీ అవ్వటం, దానివల్ల ఇంకొక డిటరేషన్ అనేవి ఇంకా ఎక్కువ అవ్వటం అనేది కూడా కనిపిస్తుంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇది నార్మల్ వచ్చేటువంటి చూసినట్టయితే కనుక ఈ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ లంబార్ స్పైన్లో కానీ సర్వైకల్ స్పైన్లో కానీ స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ మాత్రం చాలా సివియారిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చిత్తూరు నుంచి మురళి. నమస్తే మురళి గారు. హలో మురళి గారు నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు L5S1 డిస్క్ డ్యామేజ్ అని ఈ మధ్య డాక్టర్లు చెప్పినారు. ఓకే, దానికి నాకు ఇప్పుడు సర్జరీకి అవసరము అని చెప్పినారు మేడం డాక్టర్. ఓకే. సర్జరీకి అటెండ్ అవ్వాలా లేదంటే ఏమన్నా మన దగ్గర మెషిన్ ఉందా? ఉంటుంది. సర్జికల్ కేసెస్ కూడా సక్సెస్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. L5S1 డిస్క్ అనేది డ్యామేజ్ అని చెప్తున్నారు. అక్కడ మనకి డ్యామేజ్ కంటే కూడా స్టీనోసిస్ డెవలప్ అయిందా, హర్నియేషన్ ఉందా, బల్జ్ ఉందా, నర్వ్ కంప్రెషన్ ఎంతవరకు ఉంది, ఇవి మనం చూసుకోవాల్సినటువంటి క్రైటీరియా ఉంటుంది. సో మీ రీసెంట్ ఎంఆర్ఐ తీసుకొని క్లినిక్కి ప్రజెంట్ అయినట్టయితే కనుక మీ యొక్క సివియారిటీ ఎంత ఉంది, దానికి మెడిసిన్స్తో ఎంతవరకు రిలీఫ్ ఇవ్వచ్చు అనేది కూడా మీకు క్లియర్గా చెప్పచ్చు. అండ్ ఆల్ సర్జికల్ కేసెస్ కూడా మనం నార్మల్ తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో ఇమ్మీడియట్ సర్జరీతో కాకుండా ఈ యొక్క హర్నియేషన్, స్టీనోసిస్ ఎక్కువ ఉన్న కేసెస్లో, మరీ డిసబిలిటీ ఎక్కువ ఉన్న కేసెస్లో, అంటే అసలు నడవలేకపోవటం అనేది ఉంటే గనక అప్పుడు మీరు సర్జరీ గురించి ఆలోచించవచ్చు. అలాంటి కేసెస్ కూడా సింపుల్ మెడిసిన్స్తో, అంటే ఫస్ట్ 2 to 3 months పెయిన్ రిలీఫ్ కోసం ఆ స్పాజమ్ రిలీఫ్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్లోగా మీకు స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో ఎడ్యుకేట్ చేస్తూ మీ యొక్క ప్రాబ్లమ్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరో కాలర్ సత్యనారాయణ ఫ్రమ్ రాజమండ్రి. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. సార్ నమస్తే అండి మేడం గారు. అండి చెప్పండి. మేడం గారు, నాకు ఇంచుమించు 10 సంవత్సరాలు బట్టి మెడ నడువు నొప్పండి మేడం గారు. ఓకే. అది అలాగే దాన్ని ఏం చేస్తానంటే టెంపరీగా ఏదో ఓమిజల్ అన్న సూపునండి ఈ జండుబం ఏదో టెంపరీగా రాస్తున్నాను మేడం గారు. అది అలా రిలీఫ్ ఇస్తుంటుంది, అలా రాస్తున్నాను, అలాగే బాధపడుతున్నానండి. ఓకే. అది మేడం గారు, దానికి ఏమైనా సొల్యూషన్ అని చెప్తారా? ఖచ్చితంగా ఉందండి సొల్యూషన్. మీరు వార్మ్ అప్లికేషన్తో మీకు మజిల్స్కి ఉన్నటువంటి పెయిన్ రిలీఫ్ తీసుకొస్తున్నారు. బట్ డీజనరేటివ్ చేంజెస్ అనేది ప్రోగ్రెసివ్ ఉంటాయి. అంటే ఈరోజు అరుగుతున్నటువంటి ఆ యొక్క డిస్క్ అనేది ఇంకా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. సో సివియారిటీ పెరిగిన తర్వాత డ్రై అయిన డిస్క్తోని ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే మజిల్ స్పాజమ్ డెవలప్ అవడం, ఆ ఒక రీజన్కి బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ పూర్తిగా డిటీరియరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హోమియోపతి ట్రీట్మెంట్తోనే ఇది పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్ సత్ గారు, ఇందాక ఒక కాలర్ మనం విన్నాం, నిజంగా సర్జరీతోటి దీనికి నయం చేయవచ్చు అంటారు ఇంకా పూర్తిగా? యూజువల్లీ సర్జికల్ కేసెస్ అన్నీ కూడా 100% సక్సెస్ అనేవి కూడా లేవు కదా. సో సింపుల్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్తోనే అది ఒకవేళ క్యూర్ అయినట్టయితే కనుక సర్జరీ వరకు ఎందుకు. సో ఈ యొక్క కేసెస్లో కూడా ఫస్ట్ స్పాజమ్ పెయిన్ రిలీఫ్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఎంతవరకు ఇది రిలీఫ్ ఇవ్వగలుగుతామని చూస్తూ ఆ ట్రీట్మెంట్కి మనకి ఎవ్రీ మంత్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పెయిన్ రిలీఫ్ మీకు ఒకవేళ 80 to 90% పెయిన్ రిలీఫ్ వచ్చినట్టయితే కనుక నార్మల్ యాక్టివిటీ ఆర్ నార్మల్ వాకింగ్ కండిషన్కి తీసుకొచ్చినట్టయితే కనుక ఈ యొక్క ట్రీట్మెంట్తోనే మీకు పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్ తరఫున మీ సక్సెస్ రేట్ ఎలా ఉందండి?
యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్లో ఈవెన్ సర్జికల్ కేసెస్లో నార్మల్ వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో సివియారిటీ బట్టి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. చాలామందిలో 80 to 90% రిలీఫ్తోనే పేషెంట్స్ని సక్సెస్ తీసుకురావడం జరిగింది. ఈవెన్ లంబార్ స్పాండిలోసిస్ ఇన్ వెరీ యంగర్ స్టేజ్ గ్రూప్స్ అండ్ కొంతమంది యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో కూడా సక్సెస్ కనిపించింది. రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళలో, హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇతర కారణాల వల్ల అంటే హైపోథైరాయిడ్ లేదా డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా ఈ యొక్క ఆర్థ్రోపతి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా కంట్రోల్కి తీసుకొచ్చి ఈ యొక్క పెయిన్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరో కాలర్ అండి, రామకృష్ణ ఫ్రమ్ శ్రీకాకుళం. నమస్తే అండి రామకృష్ణ గారు. సరే నాకు మేడ ఇక్కడ నొప్పి సార్, ఇది బ్యాక్ సైడ్. ఓకే అదే ఏమో కింద వరకు అలాగే జబ్బుల వరకు. ఓకే, మీరు ఏమైనా ఎక్స్రే కానీ ఏమైనా తీసినారా? ఎక్స్రే చేసాము, అది స్పాండిలోసిస్ అని చెప్పారు. ఓకే, ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ హోమియో ఇదే తీసుకుంటాం. ఓకే, పెయిన్ రిలీఫ్ ఉందా? పెయిన్ రిలీఫ్ అవుతుంది, కంటిన్యూ ఉంటుంది. అది వాడినాలే బాగానే ఉంటుంది, తర్వాత క్లియర్ అవుతుంది. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ కావాల్సి ఉంటుంది మీకు. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఈ నర్వ్ కంప్రెషన్ పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. సో నియరెస్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ రండి, మీరు ఈ యొక్క ప్రాబ్లం అనేది పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏలూరు నుంచి ఉష గారు కాల్ చేశారు. నమస్తే ఉష గారు. నమస్తే సార్. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, నాకు అంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తా ఉంటానండి. అయితే నేను కింద కూర్చున్నా ఎక్కువసేపు కాళ్ళు అంటే ఈ మోకాళ్ళ నుంచి కిందకి బాగా తిమ్మిర్లు పడతా ఉంటాయండి. అంతా బాగా పెయిన్ గా ఉన్నట్టు, అంటే నా కండరాలు కూడా బాగా నొప్పిగా అలా అనిపిస్తా ఉంటాయండి. ఎక్కువ నడుము నొప్పి వస్తా ఉంటదండి. అంటే ట్రావెల్ ప్రాబ్లం ఏంటి, అంటే హోమియోలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? ఏజ్ అమ్మా, ఏజ్ ఎంత మీది? నా ఏజ్ 52 అండి. ఓకే, సో మీకు తిమ్మిర్లు రావటం అలాగే నడుము నొప్పి కూడా చెప్తున్నారు మీరు. మేబీ అక్కడ నర్వ్ కంప్రెషన్ వల్ల నర్వ్లో మోకాల నుంచి కింది వరకు తిమ్మిర్లు రావడం, మొద్దుబారడం అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. లేదా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఈ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టెస్ట్ చేయించుకున్నాను మేడం, 38 ఉందండి. విటమిన్ డి నార్మలే ఉందమ్మా, బట్ నడుం ప్రాంతంలో ఉన్నటువంటి స్పైన్ ది ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకి నర్వ్ కంప్రెషన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ అది లంబార్ స్పాండిలోసిస్ అయితే కనుక ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అవసరం. అలాగే సవిత గారు, ఫైబర్ కంటెంట్ ఫుడ్తో పాటు ఎటువంటి డైట్ పాటించాలంటారు? యూజువల్లీ ఆర్థరైటిస్ డెవలప్ అయినటువంటి కేసెస్లో కాల్షియం డెఫిషియన్సీ ఉండడం, వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉండటం. సో ఆ యొక్క రీజియన్లో స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఈవెన్ ఒకవేళ నడుము రీజియన్లో వేర్ అండ్ టేర్ వచ్చినట్టయితే కనుక అలాంటి వాళ్ళు కాల్షియం సప్లిమెంటేషన్తో పాటు స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫస్ట్ స్పాజమ్ ఉన్నట్టయితే కనుక ఈ ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేయరు. ఫస్ట్ 2 to 3 months బాగా స్టిఫ్నెస్ కానీ ఈ యొక్క స్పైన్ స్ట్రైటనింగ్ కానీ జరగడం ఉన్నట్టయితే కనుక ఎక్సర్సైజెస్ లేకుండానే ఫస్ట్ మెడిసిన్స్తో ఈ యొక్క స్పాజమ్స్ స్ట్రైటనింగ్ తగ్గించిన తర్వాతనే ఎక్సర్సైజెస్ మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అలాంగ్ విత్ మెడిసిన్స్ ఇది నార్మల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే డైట్ వచ్చేసి మనకి కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. బట్ ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ లేకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 40-45 ఏజ్ ప్లస్ తర్వాత ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అంటే వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ బేరింగ్ జాయింట్ వచ్చేసి నీ జాయింట్, అలాగే వెయిట్ బేరింగ్ స్పైన్ వచ్చేసి లంబార్ స్పైన్. సో ఇవి రెండింటి మీద ప్రెషర్ పడకుండా, స్ట్రెస్ వేర్ అండ్ టేర్ పడకుండా ఉండాలి అంటే వెయిట్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళు పడుకునేటప్పుడు కావచ్చు అండి, కూర్చునేటప్పుడు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్లీ చాలా ఎక్కువగా స్పైన్ స్ట్రైట్నింగ్ అలాంటి అయినటువంటి కేసెస్లో యూజువల్లీ సపోర్ట్ ఆఫ్ బెల్ట్ తీసుకోవడం అనేది చాలా మందిలో చెప్తూ ఉంటాం, లంబోసాక్రల్ బెల్ట్. సో దట్ స్టార్టింగ్ స్టేజెస్లో వాళ్ళకి సింపుల్ మూమెంట్స్ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి కేసెస్లో లంబోసాక్రల్ బెల్ట్ తీసుకుంటూ సపోర్ట్ ఇస్తూ ఈవెన్ సిట్టింగ్ పోస్చర్ కూడా ఒకవేళ మీకు ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఆ యొక్క వర్క్లో దాన్ని అవాయిడ్ చేయడం, అలాగే సపోర్ట్ ఇస్తూనే మీకు వేర్ అండ్ టేర్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నీ జాయింట్స్లో కూడా బెల్ట్తో సపోర్ట్ ఇచ్చినట్టయితే కనుక ఎక్కువగా
బెండింగ్ కాకుండా ఉండడం, ఫ్లెక్షన్ కాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హోమియోపతి ట్రీట్మెంట్ విషయానికి వస్తుంది. అసలు ట్రీట్మెంట్ ఎన్నాళ్ళ టైం తీసుకుంటుందండి? అంటే స్పాండిలైటిస్ కావచ్చు, స్పాండిలోసిస్ విషయానికి కావచ్చు. సివియారిటీ బట్టి ఉంటుంది. ఏ కేసెస్ అయినా కానీ సర్వైకల్ స్పాండిలోసిస్తో ప్రెజెంట్ అయినటువంటి పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి. సో ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎంతవరకు ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా మనం చూసుకున్నట్టయితే కనుక గ్రేడ్ 1 పీపుల్లో పెయిన్ రిలీఫ్ అనేది 1 to 2 monthsలోనే కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత కూడా ఈ డీజనరేటివ్ చేంజెస్ హయ్యర్ గ్రేడ్స్కి వెళ్లకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గ్రేడ్ 2, గ్రేడ్ 3లో 3 to 6 months పట్టే అవకాశం ఉంటుంది. బట్ వితిన్ 6 months ఎలాంటి గ్రేడ్లో ఎంత సివియారిటీ ఉన్నటువంటి డీజనరేటివ్ చేంజెస్ అయినా కనీసం 30 to 40% రిలీఫ్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సవిత గారు. స్పాండిలైటిస్కి, స్పాండిలోసిస్కి గల కారణాలు అలాగే వాటి పరిష్కార మార్గాలు చక్కగా వివరించారు. చూసారుగా ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. చూస్తూనే ఉండండి సాక్షి.